ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు మన వీడియో వచ్చి మొక్కజొన్న గింజలతోటి పాప్కార్న్ అయితే నేను చేస్తున్నా. ఇవి పాప్కార్న్ గింజలు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు రా చెప్పడానికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇగో నేనైతే చూడండి ఎన్ని తీసుకుంటున్నాను. ఇది కుక్కర్ చిన్నగా ఉంది కదా, నేను తక్కువ తీసుకుంటాను. మీ కుక్కర్ పెద్దగా ఉంది, పిల్లలు ఎక్కువ ఉన్నారు అని అంటే చూడండి. నేను ఒక్కసారి ఉండుకుట్టి చూపి అట్లాగే ఎంత ఎట్లా పోసి చూపిస్తా. కొలతలాగా ఉంటుంది కదా. ఈ గిన్నెతోటి ఒక గిన్నె అయితే తీసుకుంటా. ఇప్పుడు మన కుక్కర్ పట్టిద్దో మరి ఎక్కువ కింద పోతే చూడాలి. మాకీలకైతే పండగ, చాలా చాలా పండగ. ఇంకా చూపి ఎక్కువద్దు, ఒక కప్ అంటే ఎక్కువ అయిపోతాయి నాకు తెలిసి. కుక్కర్కి అయితే ఎక్కువ అయిపోయి తీసామా మీరు తీసేందుకు ఈ సుట్టే పడతాయి, తీసి పక్కకి వేసుకోవాలి. 1 గంట అయితే నూనె పోసిన చూడండి. ఇది 1 గంట 2 గంటలు నూనె పోసిన. ఇప్పుడు దీన్ని తగినంత ఉప్పు, కొంచెం ఎక్కువ ఉప్పు, ఇగో ఉప్పు అయితే వేసిన. మమ్మీ ఈరోజు స్పెషల్ చక్కెర కూడా ఇస్తావా? ఇంకొంచెం ఏమో చక్కెర వద్దు కుట్టి, మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కుట్టి. అన్ని నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోసినది. ఇంకండి మనకు సరిపడా పసుపు వేసుకున్నా, నాకు సరిపడా పసుపు వేసుకున్నా. ఇప్పుడు వచ్చి ఇది అంతా బాగా ఒక్కసారి కలుపుతా. 1 స్పూన్ దేపమ్మ, ఏదన్నా ఒకటి తీసుకురా. ఏం తర్వాత యూజ్ అయ్యేది కాదులే. ఇంకా ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇలాగ కలిపేసుకొని ఇదంతా నేనైతే పొయ్యి మీద పెట్టుకొని కుక్కర్ ఎలా పెడతానో చూడండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసిన ఇట్లా పెట్టినా కదా. కుక్కర్ మూత వచ్చి ఎప్పుడైనా టైట్ బిగించేయద్దు. బిగించేసినామంటే పేలిపోద్ది. అందు గురించి అని ముట్టిగా ఇట్లా పెట్టండి. అంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. ఇట్లా ఒకసారి దగ్గరికి చూపి విజిల్ అట్నే ఉంచండి. ఇవి ఉన్నాయి కదా, వీటికి కరెక్ట్ కూర్చోవద్దు. ముట్టిగా అట్లా పెట్టండి అనిచ్చినట్టుగా. అట్లా పెట్టేసుకుంటే అవి బాగా వేడైపోయి ఇట్లా పాప్కార్న్ అయ్యేటప్పుడు చూపిస్తా, చూసేద్దరు. ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అవుతున్నాయి. చూపిస్తా. ఒక్కసారి చూపించడానికి కుదరదు, ఎగిరిపోతాయి. కానీ నేను చూపిస్తాను, చూసేయండి. అలా కనిపిస్తున్నాయి లోపల, అయ్యో ఎగురుతున్నాయి కదా. జూమ్ చేయకుట్టి. ఒక్క నిమిషం. అయ్యో ఎగురుతూ ఉన్నాయి చూడండి. లోపల సౌండ్ వచ్చేస్తుందని బయటికి పడిపోతాయి. ఇలాగైతే పెట్టుకోవాలి. ఓకేనా? చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు పెట్టుకునే వాళ్ళు అట్లా పేలేటప్పుడు మంట తక్కువ పెట్టుకోండి. మంట తక్కువ పెట్టుకుంటే మంచిగా రెడీ అవుతాయి. ఇదిగోండి పాప్కార్న్ రెడీ అయిపోయినాయి చూడండి. కుక్కర్ ఫుల్ అయిపోయినాయి. అటు సైడ్ పడిపోతాయేమో. బంద్ చేయగాకు లోపల ఉంటే పేలుతూనే ఉంటాయి. అవి పేలి అయిపోయినాకనే బంద్ చేసుకోవాలి. ఉండరా బంద్ చేసినాక తిందు అయిపోయినాయి. పేలట్లా గిన్నె తీసుకో, గిన్నెలో పోస్తా. ఫోన్ పట్టుకో, నువ్వు నేను తెచ్చి పోస్తా. ఆన్లో ఉంది. ఇవ్వండి రెడీ అయిపోయినాయి. చూసేయండి. వావ్, సూపర్. చూడండి ప్లేట్లో కూడా ఎగురుతున్నాయి.
ఇంటి అంత పోతున్నాయి. నా గిన్నె పోయింది, కలపడానికి రాలా. అంతే, ఇలాగైతే తయారు చేసుకోండి మీరు. అబ్బా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే రెడీ అయినాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంత చూసిన కాబట్టి అఖిల్ పెట్టు. ఓ కింద పడతాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా ఇలానే తయారు చేసి పెట్టండి. ఈ హాలిడేస్లలో పిల్లలు ఎంజాయ్ చేస్తారు, చాలా సంతోషపడతారండి. ఓకేనా, బాయ్.